కొండా వర్సెస్ పొంగులేటి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మాది రెడ్ల ఆధిపత్యం లేదు అని అంటూ ఉంటారు కదా. ఇక్కడ ఏమవుతుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన శాఖ అయింది, ఇంకో శాఖలో ఏలుపెట్టడం నాకు అర్థం కాదు. ఎంత బలుపు వానికి బలుపు కాదా మరి? దుర్మార్గులంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్నటువంటి దొంగలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నాడు, ఇప్పుడు లాస్ట్ 1-2 years నాకు పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ఇట్లా దోచుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏమందాం మనం? ఒక బీసీ మహిళా మంత్రి పైన ఈ విధంగా అగ్రవర్ణ అహంకారంతో ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా ఏలుపెట్టేసి అసలు అధికారులు వాళ్ళ మాట వినకుండా ఈరోజు ఇంత పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలి? ఇలాంటి పెట్టుబడిదారు వ్యవస్థలు ఉన్నంతకాలం ఈ తెలంగాణ బాగుపడదనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం, అధిష్టానానికి కొండ దంపతుల ఫిర్యాదు. ఎవరిపైన మేము ఫిర్యాదు చేయలేదంటూ మురళి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరిపైన ఫిర్యాదు చేసినా చేయకుండా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది కదా. ఇలాంటి దుర్మార్గులు అగ్రకుల దురహంకారంతో డబ్బులు ఉన్నాయి కదా, వేల లక్షల కోట్లు ఉన్నాయి కదా మా దగ్గర, మేము ఏదైనా చేస్తాం, ఏమైనా బిక్తాం పొడదామని అనుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ అయితే తోపు అని నాకు అర్థం కాదు. నీకు ఏ బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి, అంతేగాని ఇంకో డిపార్ట్మెంట్లో పోయి వాళ్ళకు ఫోన్ చేసి టెండర్ చేయండి నేను చెప్తాను కదా మంత్రి కదా అని అంటే ఇట్లా తాట తీస్తాం బిడ్డ ఏమనుకున్నావు? బీసీల పైన ఇట్లా మాట్లాడితే ఇట్లా చేస్తే. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాను నిర్వహిస్తున్నటువంటి దేవాదాయ శాఖలు పొంగులేటి జోక్యం చేసుకున్నారంటూ కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి 71 కోట్లతో చేపట్టిన పనుల టెండర్లను తన మనసుకు ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంటే 71 కోట్ల రూపాయల సంబంధించిన వరకు తన వర్గానికి ఇప్పించుకోవడానికి అసలు డిపార్ట్మెంట్ కాదు, ఏం కాదు, కొండా సురేఖ డిపార్ట్మెంట్లో ఈరోజు చక్కని చెప్తా ఉన్నాడు. అంటే అధికారులు కూడా ఎవరు మంత్రి తెలుస్తలేదా? ఇట్లాంటి వాళ్ళు పనికిమాల వాళ్ళు తయారైతే ఆ పనికిమాల వాళ్ళకు ఇంకో కొంతమంది పనికిమాల వాళ్ళు తయారై ఆ మంత్రులు అవమానిస్తూ ఉన్నారు. అంటే ఆమె బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, మహిళ కాబట్టి ఏం కాదులే అని అనుకుంటున్నారేమో. సిగ్గుండాలి కొంచెమైనా. మీకు తెలంగాణ ప్రజల ట్యాక్సులతో డబ్బులు కడుతున్నప్పుడు ఆ ప్రకారం పనిచేయాలి. వీడిచ్చే డబ్బుల కోసం వాడి మోచే నీళ్ళు తాగుతారా? వాడిచ్చే కుక్క బిస్కెట్లకు అలవాటు పడతారా? సిగ్గుండాలి కొంచెమైనా అధికారులకైనా. ఆడెవడో ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ మరి ఎవడో. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు మంత్రి సురేఖ భర్త కొండా మురళి నేరుగా ఏసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ పరిణామం అధికార కాంగ్రెస్ లో చర్చగా మారింది. అయితే జాతర పనులపై తాము ఎవరికి ఫిర్యాదు చేయలేదని కొండా మురళి ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఏ మంత్రితోనూ తమకు విభేదాలు లేవన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారంటూ చూస్తా ఉన్నారు. అంటే కొండా మురళి ఇక్కడ ఏం చెప్పాలి? అసలు ఆయన మీ డిపార్ట్మెంట్లో ఏలు పెట్టిందా లేదా చెప్పాలి. మీరు చెప్పరు, మీరు ఎందుకంటే మీరు భయపడతారేమో. బరాబర్ ఇలాంటి పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించినటువంటి ఈ అగ్రకుల దురహంకారులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యవహార శైలి ఏంటంటే తెలంగాణ సమాజం గ్రహించాలి. ఖమ్మంకు పట్టిన దరిద్రం వీళ్ళంతా కూడా, ఈ దరిద్రులంతా కూడా ఖమ్మంకు పట్టిన దరిద్రం వీడు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ అధికారులు కూడా ఈ విధంగా తయారయ్యారు. వీడు ఏం చేస్తాడంటే 100,000 కోట్ల రూపాయలు ఈరోజు అక్రమంగా సంపాదించి దానిలో 10% ప్రజలకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. సిగ్గు ఎంత దారుణంగా అంటే ప్రజలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ బానిసలాగా చేసుకునే పరిస్థితి తీసుకొస్తాడు. ఏనాడైనా ఇన్ని సంవత్సరాలుగా ఖమ్మంలో ఇంత కీలక వ్యక్తులుగా ఉన్నాడు కదా, ఏనాడైనా ఖమ్మం డెవలప్ ఆలోచించిన వీడియోనా? ఏం ఆలోచించే వీడు? దుర్మార్గుడు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మనం ఏకిపారేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకసారి ఇలా వేరే డిపార్ట్మెంట్లో ఏలు పెడితే బిడ్డ గుర్తుపెట్టుకో, బరాబర్ ఇదే లాంగ్వేజ్ తోటి ఉంటుంది అని గుర్తుపెట్టుకో. ఇదే లాంగ్వేజ్తో మాట్లాడతాం. తమాషాలు అవుతున్నట్టున్నాయి. ఎవడు మాట్లాడు, ఏం చేయరు, వీళ్ళంతా బీసీలు కదా, వీళ్ళంతా మహిళలు కదా, ఏమన్నారు అనుకుంటామేమో. బరాబర్ తాట తీస్తాం బిడ్డ గుర్తుపెట్టుకో, తాట తీస్తాం.